వాహిని మీడియా ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. నల్లమల్ల గిరిజన ప్రాంతాల్లో దొరికేటటువంటి వనమూలికలతో చేసే వైద్యము. ప్రతి వీడియోలో ఒక మొక్క గురించి కొత్త మొక్కలు తెచ్చి చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ యొక్క గాయాలు అంటే ఎంతోమందికి గాయాలతో బాధపడుతుంటారు. ఈ గాయాలు అనేది షుగర్ వల్ల కొంతమందికి షుగర్ పుండ్లు వస్తుంటుంది, గ్యాంగ్రీన్ పుండ్లు వస్తుంటుంది. కొంతమంది శరీరాలకు ఏమవుతాయంటే ఏదన్నా చిన్న దెబ్బలు తగిలినా కూడా తొందరగా మానవు. అవి ఏమవుతాయంటే రాను ఇన్ఫెక్షన్ లాగా చేసి పెద్దగా అయిపోతుంటాయి అన్నమాట. కొంతమందికి ఏమవుతాయంటే గాయము పైన తగిలినా కానీ లోపల ఎక్కువగా చెడులాగా పెట్టేసి లోపల నుంచి చీమలాగా రావడం ఇట్లా అవుతూ ఉంటుంది. ఇట్లా ఏ గాయాలైనా కానీ మానిపోకుండా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి కాలంతా కొట్టేసి స్టేజ్కి వచ్చినా కానీ మనం దాన్ని మళ్ళీ రీగ్రోత్ అయ్యేలాగా చేసి లోపల ఇన్ఫెక్షన్ మానిపేసి పూర్తిగా కాల్ని మళ్ళీ నీట్గా తేవచ్చు. ఎందుకంటే గాయాలు మానకపోవడానికి కారణం ఏమంటే బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవడం. ఒక పుండు అయ్యింది, ఒక చోట డ్యామేజ్ అవుతుంది అంటే అక్కడ ఉండేటటువంటి ఆ నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాలలో బ్లడ్ అనేది ఫ్లో అవ్వదు. ఆ ఫ్లో అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నంత ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అవుతుంటుంది. ఇప్పుడు పారే నీళ్ళు ఉంటాయి, పారే నీళ్ళల్లో ఎలాంటి కలుషితాలు కానీ ఎలాంటి మలినాలు ఉండవు. నిలబడిన నీళ్ళల్లో అన్నీ పాచి పట్టిపోవడం, గడ్డి అన్నీ మొలుస్తుంటాయి. అట్లా రక్తం అనేది ఎక్కడైతే ఫ్లో అవుతుంటే ఆ ఏరియాలంతా నీట్గా ఉంటాయి అన్నమాట. ఆ శరీర భాగాలు ఆరోగ్యంగా తాజాగా ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా రక్తం ఆడకపోవడం వల్ల అదేవిధంగా ఇన్ఫెక్షన్ చేసి ఈ గాయాలు ఎక్కువ అవుతున్నప్పుడు ఈ గాయాలను మనం మానుకోవాలి అంటే మనం తీసుకునే ఆహారంలో కొంచెం మనం మెయింటెనెన్స్ చేయాలి. ఈ యొక్క పుండ్లు ఎక్కువగా పెరుగుతున్న వాళ్ళు వచ్చేసి వేడి వస్తువులు తక్కువ తీసుకోవాలి. చేపలు కానీ చికెన్ కానీ ఇట్లాంటివి చీమ పట్టే పదార్థాలు తక్కువగా వాడుకోవాలి. ఇవి వాడుకుంటూ ఒక మంచి ఔషధం గురించి తెలియజేస్తాను. ఆ యొక్క ఔషధం మనకు అందుబాటులో ఉండే మూలికలలో మనం నీట్గా తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు. ఆ యొక్క మూలికలు ఏమేమనేది చెప్తాను. మనకు దేవాలయాలలో ఎక్కడైనా కానీ మేడి పండ్ల చెట్టు అని ఉంటుంది. మేడి చెట్టు, ఈ మేడి చెట్టు బెరడు. అదేవిధంగా రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు బెరడు. అదేవిధంగా జీవి చెట్టు బెరడు. ఇదే విధంగా మర్రి చెట్టు బెరడు. ఈ యొక్క చెట్లు బెరడులు మనం తెచ్చుకొని ఇంకోటి ఏమంటే నేరేడు చెట్టు బెరడు ఉడక, మొత్తం 5 రకాల బెరడులు తెచ్చుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఈ నీడలోనే ఆరబెట్టుకొని మనం వాటిని పొడిలాగా మార్చుకొని దీన్ని రెగ్యులర్గా మనము వాడుకోవాలన్నమాట. ఆ యొక్క బెరడులు ఏ విధంగా ఉంటాయి, ఆ పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలని మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ యొక్క మొత్తం ఈ చెక్కలన్నీ ఏమంటే ఇందులో అన్నీ మిక్స్ అయినాయి అన్నమాట. రావి చెట్టు కలిసింది, మేడి చెట్టు కలిసింది, నేరేడు చెట్టు కలిసింది, జీవి చెట్టు కలిసింది, మర్రి చెట్టు కలిసింది. ఈ 5 రకాల చెట్ల బెరడులు మనం తెచ్చుకొని నీట్గా మనం ఏం చేయాలంటే నీడలోనే ఆరబెట్టుకోవాలి. ముందుగా మనము బెరడు అంటే ఏంటంటే చెట్టు లోపల ఉండే కండ, పైన ఉండేది కట్ చేసేసి లోపల ఉండే కండని మాత్రమే తీసుకోవాలి. కండని మాత్రమే మనం కట్ చేసుకొని నీట్గా తెచ్చి ఇట్లా చిన్న పీసులు కట్ చేసుకోవాలి. పీసులు కట్ చేసి నీడలోనే ఆరబెట్టాలి, డ్రై చేయాలి. నేను ఆల్రెడీ తెచ్చి నీడలోనే ఆరబెట్టి అన్నీ కలిపి పెట్టుకున్నాను అనమాట. నేనేమంటే ఔషధానికి నేను పొడి చేసుకోవడానికి కానీ తయారు చేసి పెట్టుకుంటాను. ఇట్లా అన్నీ మనం నీట్గా తెచ్చేసుకొని నీట్గా ఒట్టిగా బాగా నీడలోనే డ్రై అయిపోవాలి. నీడలో ఆరబెట్టిన మూలిక సంవత్సరం వరకు డ్యామేజ్ కాదు, ఇందులో పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనం తెచ్చి ఒక మంచిగా కొన్ని రోజులు నీడలో బాగా ఆరినాక ఈ విధంగా పొడి తయారు చేసుకోవాలి. ఇది చూడండి ఎంత మెత్తగా ఇట్లా పొడి అయిందో. ఇవన్నిటిని మనము రోట్లో వేసి బాగా ఒట్టిగా ఎండిన చెక్కని రోట్లో వేసి బాగా దంచాలి. బాగా దంచి మెత్తగా పొడి అయ్యేంత వరకు బాగా దంచుకొని దాన్ని జల్లి పట్టాలి. జల్లి పడితే ఈ విధంగా అవుతుంది. ఒకవేళ మనకు జల్లెడ ఇది మనకు రోట్లో దంచేంత ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే మనకు కొద్దిగా లైట్గా దంచి రోట్లో మళ్ళీ మిక్సీలో కూడా మనము వేసుకొని పొడి పట్టుకుంటే ఈ విధంగా పొడి తయారవుతుంది. ఈ విధంగా పొడి తయారు చేసుకొని మనము దీని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలన్నమాట. దీన్ని మనం ఔషధంగా తయారు చేసుకొని రెగ్యులర్గా వాడాలి. ఇది ఏ విధంగా వాడాలి ఏందని మీకు చెప్తాను. ఇప్పుడు ఆ చెక్కలన్నీ నీట్గా నీడలోనే ఆరబెట్టుకోవాలా. విడివిడిగా మనము ఒక్కొక్క చెట్టు దగ్గరికి పోయి ముందుగా చెట్టు దగ్గరికి మనం ఉదయాన్నే వెళ్ళిపోయి నీట్గా నమస్కారం చేసుకొని మనకు ఆ యొక్క సమస్య ఏదుందో చెట్టుకు చెప్పుకొని, అమ్మ నాకు ఇట్లా
పుండు అయ్యింది, ఎన్నో ఏళ్ళుగా నేను బాధపడుతున్నా, నాకు ఈ పుండు మానిపోవాలని చెట్టుకు నమస్కారం చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మన యొక్క చెప్పుకుంటే మన యొక్క కోరిక ఏదైతే మనం చెట్టు చెప్పుకొని ఆ చెట్టుని చెక్కని బాగా నీట్గా మనం బెరడు మాత్రమే కట్ చేసుకొని, ఏ చెట్టు బెరడు ఆ చెట్టు విడివిడిగా మనం తెచ్చుకొని అన్నీ చిన్న చిన్న పీసులు కట్ చేసి మళ్ళీ అన్నీ కలుపుకొని మనం పొడి చేసుకోవచ్చు. లేదు అన్నీ తెచ్చుకొని కూడా మనము వేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూడా అన్నీ కలిపి నీళ్ళలో ఆరబెట్టుకోవచ్చు. ఆరబెట్టుకొని వాటిని మనం పొడి చేసుకోవాలి. ఈ విధంగా మనము పొడి చేసుకుని దాన్ని జల్లి పట్టాలి మెత్తగా. మనం కడుపులోకి తీసుకునేది కాబట్టి మెత్తగా జల్లి పట్టేసుకొని ఆ మెత్తని పొడిని ఏం చేయాలంటే రోజు ఉదయం లేచిన వెంటనే ముఖం కడుక్కుంటారు కదా, బ్రష్ చేసిన వెంటనే ఖాళీ కడుపున ఉదయం తీసుకోవాలి నీళ్ళల్లో, నార్మల్ వాటర్లోనే. మళ్ళీ సాయంకాలం ఒకసారి 6-7 ఆ మధ్యలో మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు ఒక గంట సేపు వరకు ఏం తినడం కానీ తాగడం కానీ చేయకూడదు. ఈ విధంగా రెగ్యులర్గా మనం చేసినట్టయితే ఆ లోపల గాయాలు ఏవైతే ఇన్ఫెక్షన్ అయితే ఉన్నాయో ఆ ఇన్ఫెక్షన్ అంతా తగ్గించేస్తుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఆ నరాలు కూడా బాగా యాక్టివ్గా తయారవుతాయి. పుండు కూడా రోజు రోజు కండ పెరుగుతూ వస్తుంది. ఇది మనము ఈ విధంగా చూర్ణం చేసుకొని 2 పూట్ల వాడుకుంటాం. మరొకటి ఏమిటంటే కడుపులోకి మందు పైపూతకు మనం లిక్విడ్ అంటే కషాయంలాగా తయారు చేసుకోవాలి. ఆ కషాయం ఏమిటంటే ఈ యొక్క చెక్కలన్నీ ఉన్నాయి కదా, ఈ చెక్కలన్నీ మనం ఏం చేయాలంటే పొడిలాగా తయారు చేసుకొని మనము నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ చెక్కలు మనం చిన్న చిన్న పీసులు కట్ చేసి ఉంటాం కదా, ఆ చెక్కల్ని నైటు మనకు 1 లీటర్ నీళ్ళల్లో కనీసం అంటే 1/4 కిలోమైన చెక్కలు 1 లీటర్ నీళ్ళలో 1/4 కిలో చెక్కలు కానీ వేసి రాత్రి అంతా నానబెట్టాలి. రాత్రి అంతా నానబెట్టి ఆ చెక్కల్లో ఉండే రసం అంతా నీళ్ళలోకి వస్తుంది, మెత్తబడతాయి బాగా. అప్పుడు దాన్ని బాగా ఉడికియాల. ఉడికి దాంట్లో ఉన్న సారం అంతా నీళ్ళలోకి వస్తుంది. అప్పుడు బాగా చిక్కగా వస్తుంది. దాన్ని మనం వడబోసుకొని ఆ యొక్క నీళ్ళని ఏం చేయాలంటే పుండు పైన తుడుస్తూ ఉండాలి. గాయం పైన, గాయం లోపల కానీ గాయం పైన అంతా ఒక కాటన్ దూది తీసుకొని తుడుచుకుంటూ రెగ్యులర్గా ఈ మెడిసిన్ ఇంటర్నల్గా కడుపులోకి వాడుకుంటూ వస్తుంటే పుండు ఏమవుతుందంటే పుండు పెరగడం ఆగిపోతుంది. ఇన్ఫెక్షన్ కాదు, చీము రావడం కానీ అవన్నీ ఏం లేకుండా తగ్గిపోతుంది. కడుపులోకి ఔషధం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల నుంచి కూడా పుండు మానుకుంటూ వస్తుంది. ఇట్లా పైన లోపల 2 జరగడం వల్ల ఏమవుతుందంటే ఎంత పెద్ద పుండు అయినా కానీ ఏమవుతుందంటే రోజు దాని కండ విరిగి ఆ ఇన్ఫెక్షన్ అంతా పోయి మనలో కొత్త రక్తం వచ్చి అక్కడంతా నరాలన్నీ యాక్టివ్ అయిపోయి పుండ్లు నీట్గా మానిపోతాయి. ఇట్లా చాలామందికి ఇచ్చాను నేను. అద్భుతంగా అసలు కొంతమందికి అయితే కాలు కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకు కూడా చక్కగా అద్భుతంగా మానిపోయింది. ఏమంటే వాళ్ళ వయసును బట్టి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఒక మోతాదులు ఇవ్వాలి. వాళ్ళు రెగ్యులర్గా షుగర్ని కంట్రోల్లో పెట్టుకొని మనం ఇచ్చే మందు వాడుకుంటూ రావాలి. షుగర్ లేని వాళ్ళకైతే వాళ్ళకు ఒక మోతాదు ఉంటుంది. ఎవరికి ఎంత మోతాదు తీసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి ఏందని ప్రతిదీ మీకు క్లియర్గా, మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు ఫోన్ చేస్తే కూడా మీకు చెప్పగలుగుతాను. మీకు ఒకవేళ ఈ ఔషధం మీరు చేసుకోగలిగితే మీ ప్రాంతాల్లో దొరికితే నీట్గా తెచ్చుకొని చేసుకోండి. చేసుకోలేకపోయినా కూడా మీకు నేను అది అందేయగలుగుతా. ఎందుకంటే మనకు అడవి ప్రాంతాల్లో దొరుకుతాయి. మనం చుట్టుపక్కలంతా తెచ్చుకొని ఏ టైంలో ఏది తేవాలి, ఎట్లా చేసుకోవాలి మాకు అన్నీ చిన్నప్పటి నుంచి మా పెద్దలు నేర్పించారు మాకు. కాబట్టి నీట్గా ఆ విధంగా తెచ్చుకొని మీకు చేసి నేను పంపించగలుగుతాను. ఈ విధంగా మీరు చేసుకొని లేదంటే తెప్పించుకొని తిని ఆరోగ్యంగా అవ్వండి. ఈ యొక్క మెడిసిన్స్ మనం ఎక్కువగా బయట మెడిసిన్స్ వాడడం వల్ల నీట్గా కోపించుకోవడం వల్ల ఇవల్ల ఏమైందంటే రోజు పుండ్లు ఎక్కువ అయిపోయి కాలు కొట్టేసే పరిస్థితి తెచ్చుకోవద్దండి. స్టార్టింగ్లో ఉన్నప్పుడు లేకుంటే ఏదైనా ఈ వీడియో తీసి మీకు చూస్తుంటారు కదా, ఈ వీడియో చూసి మీకు ఈ వీడియో మీకు రీచ్ అయ్యిందంటే వెంటనే మీరు ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవడమా లేదంటే తెప్పించుకోవడం ఏదో చేసి తొందరగా దాన్ని క్లియర్ చేసుకోండి. తక్కువ ఉన్నప్పుడు చేసుకుంటే తొందరగా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలు నీట్గా తయారైపోతుంది. ఏ భాగాలు అయితే మనకు పుండ్లు వస్తాయో ఆ భాగాలను నీట్గా రికవర్ అయిపోతాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.